ఫ్రెండ్స్, భగవద్గీత రెండవ అధ్యాయం. శ్రీకృష్ణ భగవానుడు నీకెందుకు ఇప్పుడు ఈ ఆలోచన వచ్చిందని మందలిస్తాడు. ఆయన అర్జునుడితో ఇలా అంటాడు: రాకూడని సమయంలో నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నువ్వు యుద్ధభూమి నుంచి పారిపోయి వచ్చావని ప్రజలందరూ అనుకుంటారు. ఇది నీకు అపకీర్తి తెస్తుంది. అర్జునుడు యుద్ధం చేయడానికి ఇష్టపడట్లేదని కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు అతనికి శరీరం మరియు ఆత్మ తాలూకా లక్షణాలని ఉపదేశిస్తాడు. మనం ఆత్మ, అంతేకాని శరీరం కాదు. శరీరం చెట్టు చివరికి మరణిస్తుంది కాబట్టి అది అశాశ్వతం. కానీ ఆత్మ చంపబడలేదు కాబట్టి అది శాశ్వతం. అందువలన ఈ శరీరం మరణించడం పట్ల నిజంగా శ్లోకించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆత్మస్వరూపమైన మనం చంపబడలేము. ఇది జ్ఞాన దృష్టితో చూడవలసిన విషయం. కర్మయోగ దృష్టికోణంలో నుంచి చూసినప్పుడు కూడా మన కర్మల్ని అంటే కర్తవ్యాలను పాటించాలి. యుద్ధం చేయడం మరియు ధర్మాన్ని పాటించడం, ప్రజలను రక్షించడం ఒక సైనికుడి కర్తవ్యం. మమకారం లేకుండా కర్తవ్యాన్ని పాటించడం మరియు వాటి ఫలితాలని పరమాత్ముడైనందుకు అంటే నాకు సమర్పించడం వలన ఎటువంటి పాపం కానీ లేదా బంధం కానీ కలగదు.